అంతరిక్షంలో అమెరికా మరో కొత్త అధ్యయనాన్ని శ్రీకారం చుట్టబోతుంది. చంద్రునిపై ఒక స్థావరం నిర్మించడానికి ఒక సమగ్ర ప్రణాళికను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ముందుకు తెచ్చింది. అంతరిక్షంలో అమెరికా ప్రభావాన్ని పెంచడానికి ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమని నాసా భావిస్తుంది. నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మ్యాన్ ఈ ప్రాజెక్టును అమెరికా అంతరిక్ష విధానంలో కీలకమైనదిగా పేర్కొన్నాడు. భవిష్యత్తులో వ్యూహాత్మక ప్రయోజనాలను పొందడానికి అంతరిక్ష కార్యకలాపాలలో దిశానిర్దేశం చేయడానికి ఇది అవసరమని ఆయన చెప్పాడు. అదేవిధంగా మేము చంద్రునిపై ఒక స్థావరాన్ని నిర్మిస్తామని కూడా స్పష్టం చేశాడు. అలాగే అంతరిక్షంలో అమెరికా నాయకత్వమే మొదటి ప్రాధాన్యతనే ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రణాళికలలో చంద్రుడి ఉపరితలంపై వెళ్లి రావడం, మానవుడు దీర్ఘకాలం పాటు కార్యకలాపాలు నిర్వహించడం, సైన్స్, వాణిజ్యం, భద్రతా రంగాలలో ముఖ్యమైన అవకాశాలు ఉన్నాయి. చంద్రునిపై నిరంతర కార్యకలాపాలు, పరిశోధనలకు పునాదిగా అణుశక్తి సాంకేతికపై నాసా భారీగా పెట్టుబడులు పెడుతుంది. చంద్రునిపై ఒక స్థావరం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే ఆవిష్కరణ వేగాన్ని, స్థాయిని పెంచుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అలాగే శాశ్వత మౌలిక సదుపాయాలు పరిశోధనలో ముఖ్యమైన పురోగతిని, ఆవిష్కరణను వేగవంతం చేస్తాయని ఐజాక్ మ్యాన్ అభిప్రాయపడ్డారు. చంద్రుడిని కక్షలో ఆర్థిక వ్యవస్థను విస్తరించడం కూడా ఒక లక్ష్యమని, మానవుని నిరంతరం ఉనికిని మద్దతు ఇచ్చే కొత్త వ్యవస్థ మరిన్ని వాణిజ్య ప్రాజెక్టులకు, పరిశోధన కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తాయని నాసా భావిస్తుంది. ఈ ప్రయత్నంలో ఆర్థిక ప్రాధాన్యతలు ముడిపడి ఉన్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఉద్యోగాలను సృష్టిస్తుందని, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని, భూమితో సంబంధం లేని మార్కెట్కు ప్రాధాన్యత కల్పిస్తుందని నాసా అంచనా వేస్తుంది. ఈ చర్యలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఇవన్నీ అధ్యక్షుడు ట్రంప్ జాతీయ అంతరిక్ష విధానంలో వివరించాడు. మేము వాటిని పూర్తి చేస్తామని ఐజాక్మన్ తెలిపాడు.